హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో మన వీడియోలో పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేసి 1 మంత్ అవుతుంది. సో ఈ 1 మంత్లో నేను సొల్యూషన్ అయితే ఫైండ్ చేశాను. సో ఇవాళ వీడియోలో దానికి సొల్యూషన్ ఉందా లేదా అని కూడా మీకు చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇదైతే సేమ్ ట్యాబ్ అదే. సో సొల్యూషన్ దొరికిందో లేదో నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇది ట్యాబ్ ఆల్రెడీ రీసెట్లోనే ఉంది. సో మళ్ళీ చేసి చూపిస్తాను మీకు. సో 1 మంత్ నుంచి నేనైతే ట్రై చేస్తాను సొల్యూషన్ కోసం. సో ఇవాళ వీడియోలో నేనైతే మీకు చెప్తాను సొల్యూషన్ ఉందా లేదా అని. సో ఒకవేళ సొల్యూషన్ లేకపోతే మీకు అదర్ ఆప్షన్ ఏమైనా ఉన్నాయా, సో ఆల్ యాప్స్ రావడానికని కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో. సో మీరు వైఫైకి అయితే కనెక్ట్ చేయండి. వైఫై అన్నా పర్లేదు, ఆర్ మీ మొబైల్ హాట్స్పాట్ అన్నా పర్లేదు. సో పాస్వర్డ్ చెక్ చేసుకుంటుంది. సో కనెక్ట్ అయింది చూసారా. సో ఆటోమేటిక్గా మనకి చెకింగ్ ఫర్ అప్డేట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు పార్ట్ టూ పెట్టమని. సో నేను 1 మంత్ నుంచి సొల్యూషన్ కోసం అయితే చూస్తాను. సో ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు ఎండింగ్లో చెప్తాను సొల్యూషన్ ఉందా లేదని. సో అండ్ అదర్ ఆప్షన్ కూడా మీకు ఏమైనా ఉందా ఆల్ యాప్స్ తెప్పించడానికి అని కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నాకైతే మీరు డిఎం చేయండి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి FT శివారెడ్డి అని ఉంటుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్కి ఇదే లాస్ట్ పార్ట్. సో పార్ట్ 2 అనేది లాస్ట్. సో ఈ వీడియోలో మీకు టోటల్గా చెప్తాను సొల్యూషన్ ఉందా లేదని. సో చెకింగ్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చింది. గెటింగ్ రెడీ ఫర్ వర్క్ సెటప్. సో ఇది అదే ట్యాబ్ చూడొచ్చు, మీకు బ్యాక్ సైడ్ తెలిసిపోద్ది. సో సెటప్ యువర్ ఫోన్ అని వచ్చింది. సో ఇదంతా కామన్. సో ఎప్పుడో వచ్చిందే. సో మీకు జస్ట్ చూపిస్తున్నాను ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా లేదా అని. సో నేను ఈ ప్రాసెస్ చేసే ముందు ట్యాబ్ని అయితే వైఫై కనెక్ట్ చేసి ఉంచేసాను. సో దాంతో అప్డేట్ కూడా అయ్యింది. చూద్దాం ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో. సో బ్యాక్ వెళ్తుంది కానీ సో మనకి బిఫోర్ వచ్చినట్టయితే మనకి డైరెక్ట్ బ్యాక్ జంప్ అవుతలేదు. సో చూడండి, మీరు ఎంతసేపు ప్రెస్ చేసినా మీకు ఆ స్క్రీన్ అలాగే ఉంటుంది. చెకింగ్ కోడ్ అప్డేట్ డివైస్. సో దీని తర్వాత రిజిస్టరింగ్ డివైస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మనకి ముందైతే మనకి బటన్ క్లిక్ చేయగానే మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. సో చూడొచ్చు రిజిస్టరింగ్ డివైస్ అని వస్తే మీకు ఆల్ యాప్స్ అయితే రావు. సో దీనికైతే సొల్యూషన్ ఒకటే ఉంది. సో మీరు మొబైల్ షాప్లో ఆల్ యాప్స్ అయితే చేసుకోండి. సో వాళ్ళు మీకు కొత్త సాఫ్ట్వేర్ అయితే ఫ్లాష్ చేసి ఇస్తారు ట్యాబ్లకి. సో ఇంకా అదే లాస్ట్ ఆప్షన్. సో అందరికీ ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం వస్తుందో వాళ్ళు మొబైల్ షాప్లో అయితే చేయించుకోవచ్చు. సో జస్ట్ మీకు ఒక 500 లోపు అయితే అయిపోతుంది. సో సొల్యూషన్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ప్రజెంట్ ఉన్నంత మటుకు. సో ఈ ప్రాబ్లంకి ఇంకా సొల్యూషన్ రాలేదు. ఇన్ కేస్ అప్డేట్లో కనుక ఇస్తే నేనైతే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో చూడొచ్చు, మీరు ఎంత ప్రెస్ చేసినా బ్యాక్ అయితే వెళ్తలేదు. సో ఇక్కడ కూడా చూడండి, ఓన్లీ హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో నేను ఇలా మల్టిపుల్ టైమ్స్ రీసెర్చ్ చేసి చూసాను, అలానే అప్డేట్ చేసి కూడా చూసాను, బట్ నో యూస్. సో అప్డేట్లు ఇవ్వచ్చు మేబీ ఫ్యూచర్లో. నేనైతే అప్డేట్ చేస్తాను అప్డేట్ వచ్చే వరకు. ప్రజెంట్ మీకు ఆల్ యాప్స్ యూస్ చేయాలని ఉంటే మీరైతే మొబైల్ షాప్లో అయితే ఫ్లాష్ చేయించుకోండి సాఫ్ట్వేర్. సో వాళ్ళు లేటెస్ట్ Android 13 సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసి ఇస్తారు. సో మీరు అలా అయితే ఆల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అదొకటే మనకు ఆప్షన్ ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్లో అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. సో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో శివరాక్తులు.